తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు నమస్కారం. నేను డాక్టర్ దేశినేని వెంకటేశ్వరరావు, ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్. మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో అనేక మంది పిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్లో మ్యాథమెటిక్స్ అంటే చాలా భయపడతారు. మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో రకరకాల డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు. మిగతా సబ్జెక్టులో కంపేర్ చేస్తే మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో పిల్లలు ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణాలు ఏంటి, దానికి పరిష్కారాలు ఏంటి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఏం చేయగలుగుతారు అనేటటువంటి కొన్ని విషయాలను సైకాలజీలో జరిగినటువంటి రకరకాల పరిశోధనలను ఆధారంగా చేసుకొని విశ్లేషించడానికి ఉద్దేశించినటువంటిది ఈ వీడియో. సైకాలజీ రీసెర్చ్లో భాగంగా నేను ఎంఫిల్ లెవెల్లో, పిహెచ్డి లెవెల్లో, తర్వాత పోస్ట్ డాక్టోరల్ లెవెల్లో మ్యాథమెటిక్స్ లెర్నింగ్కు సంబంధించినటువంటి అనేక అంశాలను స్టడీ చేయడం జరిగింది. ఎంఫిల్ రీసెర్చ్లో భాగంగా ఇన్స్ట్రక్షనల్ డిజైనింగ్ అనేది ఏ రకంగా ఉంటే పిల్లలు మ్యాథమెటిక్స్ చాలా బాగా నేర్చుకుంటారు అన్నదాన్ని, పిహెచ్డి లెవెల్లో మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ను మ్యాథ్స్ టీచింగ్లో ఏ రకంగా భాగం చేయాలి అన్నదాని గురించి స్టడీ చేయడం జరిగింది. పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ అనేది పిల్లలపై మ్యాథ్స్ లెర్నింగ్లో పడేటటువంటి భారాన్ని ఎలా తగ్గించాలి అన్నదానికి సంబంధించింది. ఈ అంశంపై నేను పరిశోధన చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి నుంచి నాకు పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ను ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్లో భాగంగా మ్యాథ్స్ లెర్నింగ్లో పిల్లలపై పడేటటువంటి బర్డెన్కు రీజన్స్ను గుర్తించడము, తర్వాత ఆ బర్డెన్ను తగ్గించడం అన్న దాని మీద ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి రీసెర్చ్ స్టడీస్ను, నేషనల్, ఇంటర్నేషనల్ జర్నల్స్లో పబ్లిష్ అయినటువంటి రీసెర్చ్ పేపర్స్ను స్టడీ చేసి నేను స్వతహాగా కొన్ని రీసెర్చ్ పేపర్స్ను నేషనల్, ఇంటర్నేషనల్ జర్నల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఈ రకంగా ఎంఫిల్, పిహెచ్డి, పోస్ట్ డాక్టోరల్ ఈ 3 స్థాయిల్లో నా రీసెర్చ్ పూర్తిగా పిల్లల యొక్క మ్యాథమెటిక్స్ లెర్నింగ్ మీద, తర్వాత మ్యాథమెటిక్స్ లెర్నింగ్లో భాగంగా పిల్లలు ఎదుర్కొనేటటువంటి రకరకాల డిఫికల్టీస్ మీద, వాటిని తగ్గించడం మీద ఫోకస్ చేయడం జరిగింది. సో అందులోని కొన్ని ప్రధానమైనటువంటి విషయాలను మీతో షేర్ చేస్తాను. మ్యాథ్స్ లెర్నింగ్కు సంబంధించి సైకలాజికల్ పర్స్పెక్టివ్ నుంచి కనుక మనం గమనించి చూసినట్లయితే స్పష్టంగా అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, అసలు పిల్లల లోపల నేర్చుకోవడం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందో మన టెక్స్ట్ బుక్స్ అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. పిల్లల లెర్నింగ్ అన్నది ఏ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ నుంచి టెక్స్ట్ బుక్ స్టార్ట్ కావాలి. కానీ టెక్స్ట్ బుక్స్, ఏ స్థాయి టెక్స్ట్ బుక్స్ అయినా ఆ పాయింట్ నుంచి స్టార్ట్ కావు, మధ్యలో ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతాయి. మనం చిన్న పిల్లల్ని కనుక గమనించి చూసినట్లయితే అప్పుడప్పుడే పిల్లలు బోర్లా పాడడం, దోగాడడం వచ్చినటువంటి పిల్లల ముందు ఏ చిన్న బాల్ను మనం పడేసినాం అనుకోండి, బాల్ పిల్లల ముందు పడేయగానే జస్ట్ అది ఆ బాల్ అలా కదులుతూ ఉంటే పిల్లలు ఎంతో ఉత్సాహంతో ఆ బాల్ దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. బోర్లా పాడడం, దోగాడడం వచ్చినటువంటి పిల్లలు బాల్ ఎట్లా మూవ్ అవుతుంటే అట్లా ఎంజాయ్ చేసుకుంటూ బాల్ను చేరే ప్రయత్నం చేస్తారు. నిత్య జీవితంలో మనం దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు, ఏ చైల్డ్ విషయంలో అయినప్పటికీ కూడా. ఆ తర్వాత బాల్ చేతిలోకి అందిన తర్వాత బాల్ను చేతిలోకి తీసుకొని ఎక్స్పీరియన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు పిల్లలు. ఎక్స్పీరియన్స్ చేయడం అంటే బాల్ను కింద పడేస్తే సౌండ్ వచ్చినప్పుడు ఆ సౌండ్కు ఎంజాయ్మెంట్ను పొందుతారు. దొర్లుతూ పోతుంటే ఎంతో ఎంజాయ్ చేసుకుంటూ దాన్ని వెంబడించి పట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. తర్వాత చేతిలోకి తీసుకోగలిగేటటువంటి చిన్న బాల్ అయినప్పుడు దాన్ని చేతిలో తీసుకున్న తర్వాత నోట్లో పెట్టుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. అంటే ఈ చిన్న విషయాన్ని మనం గమనించి చూస్తే లెర్నింగ్కు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం మనకు అర్థమవుతుంది. అంటే లెర్నింగ్ అన్నది ఎప్పుడే కానీ ఎక్స్పీరియన్స్తోనూ స్టార్ట్ అవుతుంది, అంటే అనుభూతితోనూ స్టార్ట్ అవుతుంది. న్యాచురల్గా మనము రకరకాల విషయాలను చిన్నప్పుడు ఇదే రకంగా నేర్చుకుంటాం. ఈ బాల్ ఎగ్జాంపుల్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే చైల్డ్ తన 5 సెన్స్ ఆర్గాన్స్ను, 5 జ్ఞానేంద్రియాలను ఉపయోగించి బాల్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అది తన ఎక్స్పీరియన్స్కు సంబంధించినటువంటి లెర్నింగ్ ఇది. అంటే
కంటితో చూడడము, చెవితో బాల్ సౌండ్ను వినడము, తర్వాత చేతితో తాకడము, బాల్ను నోట్లో పెట్టుకోవడము, టేస్ట్ చూడడము, ఓ రకంగా చెప్పాలంటే స్మెల్ చూడడము, ఇట్లా అన్ని 5 సెన్స్ ఆర్గాన్స్ను ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. అంటే ఎక్స్పీరియన్స్తోన నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు పిల్లలు. ఈ క్రమంలో బాల్కు సంబంధించినటువంటి అనేక విషయాలు పిల్లలకు అర్థమవుతాయి. అంటే చూసినప్పుడు బాల్ యొక్క షేప్ అనేది ఎలా ఉంది అనేటటువంటిది మైండ్లో ముద్రితమైపోతుంది. తర్వాత తాకినప్పుడు బాల్ గట్టిగా ఉందా, మెత్తగా ఉందా, ఇలాంటి విషయాలన్నీ కూడా ముద్రితమైపోతాయి మైండ్లో. తర్వాత బాల్ చేసేటటువంటి సౌండ్ కింద పడేసినప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుంది అర్థమవుతుంది. బాల్ను దగ్గరికి తీసుకున్నప్పుడు మౌత్ దగ్గరికి, నోస్ దగ్గరికి తీసుకున్నప్పుడు ఆ టేస్ట్కు సంబంధించి, స్మెల్కు సంబంధించి కొన్ని విషయాలు మైండ్లో ముద్రితమైపోతాయి అన్నట్టు. ఇలా బాల్తోన పిల్లలకు ఇనిషియల్గా పరిచయం ఏర్పడ్డ తర్వాత మనము చిన్న చిన్నగా బాల్ బాల్ అనే మాటను ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అంటుంటే పిల్లలు దాన్ని విని క్రమక్రమంగా లాంగ్వేజ్ని నేర్చుకునే క్రమంలో పిల్లలు కూడా బాల్ అని పలకగలుగుతారు ఒక సర్టెన్ ఏజ్ రాగానే. అంటే నెక్స్ట్ స్టేజ్లో పిల్లలు భాషను ఉపయోగించే ప్రయత్నం చేస్తారు నేర్చుకునే క్రమం లోపల. తర్వాత బాల్ అనేటటువంటి ఫిజికల్ ఆబ్జెక్టును పిల్లలు తాకినప్పుడు, చూసినప్పుడు ఏ రకమైనటువంటి ఫీలింగ్స్ కలుగుతాయో బాల్ అనే మాటను విన్నప్పుడు కూడా పిల్లల లోపల అదే ఫీలింగ్స్ కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫిజికల్గా ఉండేటటువంటి బాల్ షేప్ను బాల్ అనే ఒక మాట రీప్లేస్ చేస్తుంది సెకండ్ ఫేజ్లో. తర్వాత ఈ రకంగా భాషను ఉపయోగించడము చాలా కన్వీనియంట్గా కూడా అనిపిస్తుంది పిల్లలకి. ఎందుకంటే బాల్ అని పిల్లలు అన్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు పిల్లలకు బాల్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే తన అవసరాలు తీర్చుకోవడం కోసము ఈ భాష అనేటటువంటిది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది అనే విషయం పిల్లలకు అర్థమైపోతుంది అన్నట్టు. సో రకరకాల విషయాలు నేర్చుకునే క్రమం లోపల ఈ భాషను సమర్థవంతంగా ఉపయోగించడం అనేటటువంటిది సెకండ్ ఫేజ్ అన్నట్టు. అంటే ఫిజికల్ ఎక్స్పీరియన్స్ పొందడం అనేటటువంటిది ఫస్ట్ ఫేజ్, లర్నింగ్లో చాలా ఇంపార్టెంట్ ఫేజ్. ఆ తర్వాత లాంగ్వేజ్ను వాడడం అనేటటువంటిది సెకండ్ ఫేజ్ అన్నట్టు. అంటే భాషను ఉపయోగించడం అంటే లాంగ్వేజ్ను యూజ్ చేసి బాల్ గురించి మాట్లాడడం కావచ్చు, తర్వాత బాల్ గురించి రకరకాల యాక్టివిటీస్ చేయడము, ఫిజికల్గా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం, వివరించడము, డిస్క్రైబ్ చేయడము, డిస్కస్ చేయడము, ఇలాంటివన్నీ కూడా లాంగ్వేజ్కు సంబంధించినటువంటివి అన్నట్టు. ఇంకా థర్డ్ ఫేజ్లో బాల్ బొమ్మ కనుక ఎక్కడన్నా కనిపిస్తే పిల్లలకి చిత్రం, పిక్చర్ ఉన్నప్పుడు దాన్ని చూసిన వెంబడే పిల్లలు బాల్తో తమకు ఎదురైనటువంటి ఎక్స్పీరియన్స్ను గుర్తుకు తెచ్చుకోగలుగుతారు. తర్వాత ఒక ఫిజికల్ బాల్ ఏదైతే ఉంటుందో ఆ ఫిజికల్ బాల్ను చూసిన ఫీలింగే ఈ పిక్చర్ను చూసినప్పుడు కూడా పిల్లలకు కలుగుతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు భౌతికమైనటువంటి బాల్ను కేవలము చిత్రరూపంలో ఉన్నటువంటి ఈ పిక్చర్ అనేటటువంటిది రీప్లేస్ చేసింది అని దాని అర్థం అన్నట్టు. అంటే దానికి దీనికి మనకు ఎలాంటి పోలికలు లేకపోయినప్పటికీ కూడా సింబాలిక్గా బాల్ పిక్చర్ అన్నది ఫిజికల్ బాల్కు ప్రతిరూపంగా పిల్లలు చూస్తారన్నట్టు. నాకు ఇది కావాలి అని అడిగారు అనుకోండి, ఏదైనా షాప్కు మనం వెళ్ళినప్పుడు పిల్లలు అడుగుతున్నటువంటిది ఆ బాల్ బొమ్మ కాదు, ఫిజికల్ బాల్ అనేటటువంటిది మనకందరికి తెలుసు, పిల్లలకు కూడా తెలుసు. అంటే ఆ బాల్ను పిల్లలు చూయించినప్పుడు, బాల్ యొక్క పిక్చర్ను చూయించినప్పుడు ఓహో పిల్లలకి బాల్ కావాలి అని చెప్పేసి బాల్ని ఇప్పించేటటువంటి ప్రయత్నం చేస్తాం మనం. అంటే ఫిజికల్ షేప్లో ఉన్నటువంటి బాల్ను లాంగ్వేజ్ రీప్లేస్ చేసింది మొదట, దాని తర్వాత పిక్చర్ అనేటటువంటిది రీప్లేస్ చేసింది. సో లర్నింగ్లో ఇది థర్డ్ ఫేజ్ అన్నట్టు. అంటే మొదలు ఏదైనా విషయాన్ని నేర్చుకునేటప్పుడు పిల్లలకు ఫిజికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి మనము. ఆ ఎక్స్పీరియన్స్ను లాంగ్వేజ్ను ఉపయోగించి మాట్లాడడానికి అవకాశాలు ఇవ్వాలి సెకండ్ ఫేజ్లో. ఆ తర్వాత చిత్రాలను ఉపయోగించి ఆ ఎక్స్పీరియన్సెస్ను ఫర్దర్ స్ట్రెంథెన్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. చివరగా లాస్ట్ ఫేజ్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటే పిల్లలిక క్రమక్రమంగా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయిన తర్వాత బాల్ అన్న చిత్రాన్ని పుస్తకంలో మనం చూయించి దాని కింద BALL బాల్ అని రాసి బాల్ అని చదివించడము, BALL బాల్ అని రాయడము చేస్తాం అన్నట్టు. ఇప్పుడు ఇక పిక్చర్ను కూడా రీప్లేస్ చేస్తూ BALL బాల్ అనేటటువంటి సింబాలిక్ లాంగ్వేజ్ పిల్లల ముందుకు వస్తుంది అన్నట్టు.
సో విత్ ఇన్ ఫ్యూ డేస్ లోపల పిల్లలు BALL బాల్ అనే దాన్ని నేర్చుకుంటారు, BALL బాల్ అని రాస్తారు. తర్వాత ఏదైనా షాప్కి వెళ్ళినాం అనుకోండి, మనము ఏం కావాలి మన లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ లోపల మనం ఈ రకమైనటువంటి సింబాలిక్గానే ఆ లిస్టుని ఇచ్చే ప్రయత్నం చేస్తాం షాప్లో. ఒక స్పోర్ట్స్ షాప్కి వెళ్ళినప్పుడు ఒక బ్యాట్, బాల్, BAT బ్యాట్, BALL బాల్ అంటే ఈ BALL బాల్ను ఆ ఫిజికల్ బాల్కు ప్రతిరూపం ఇది అన్నట్టు. పిల్లలు కూడా నేర్చుకుంటున్నటువంటి క్రమంలో ఆ చిన్న ఏజ్లో BALL బాల్ అనేటటువంటి సింబాలిక్ లాంగ్వేజ్ను ఫిజికల్ బాల్కు ప్రతిరూపంగా చూస్తారు. ఇది 4th ఫేజ్ లెర్నింగ్లో అన్నట్టు. అంటే భౌతికమైనటువంటి బాల్ను బాల్ అనేటటువంటి మాట లాంగ్వేజ్ రీప్లేస్ చేసింది మొదట, ఆ తర్వాత బాల్ యొక్క పిక్చర్ రీప్లేస్ చేసింది, ఇప్పుడు BALL బాల్ అనేటటువంటి సింబాలిక్ లాంగ్వేజ్ రీప్లేస్ చేస్తుంది అన్నట్టు. సో ఈ రకంగా పిల్లల లెర్నింగ్ అనేటటువంటిది ఒక 4 స్టేజెస్లో జరుగుతుంది మనకన్నట్టు. అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్సు, తర్వాత సెకండ్ లాంగ్వేజు, తర్వాత థర్డ్ పిక్చర్సు, తర్వాత 4th సింబల్స్. ఈ 4 లెవెల్స్ కనుక ఉండేటట్లుగా చూస్తే మనము పిల్లలకి ఏదైనా నేర్పించేటప్పుడు అసలు ఏ కాన్సెప్ట్ అయినా అర్థం కాకపోవడము అన్న విషయమే మనకు అరైజ్ కాదు. క్లాస్ రూమ్స్లో లేదా చదువులో మనకు ఎదురవుతున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే పిల్లల లెర్నింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో టెక్స్ట్ బుక్స్ అక్కడ స్టార్ట్ కావు. పిల్లల లెర్నింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎక్స్పీరియన్స్తో స్టార్ట్ అవుతుంది. టెక్స్ట్ బుక్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? పిక్చర్స్తో స్టార్ట్ అవుతాయి. అంటే ఫస్ట్ 2 స్టేజ్లు ఏవైతే ఉన్నాయో ఫిజికల్ ఎక్స్పీరియన్స్ పుస్తకంలో మనం ఇవ్వడానికి రాదు. తర్వాత లాంగ్వేజ్ ఓరల్గా మాట్లాడించడము, డిస్కస్ చేయడము, డిస్క్రైబ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా మనము పుస్తకంలో ఇవ్వడానికి రాదు. పిక్చర్ను మాత్రం ఇవ్వగలుగుతాం. అంటే 3rd స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత పిక్చర్ అయిన తర్వాత సింబాలిక్ లాంగ్వేజ్ వాడతాం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎంత టెక్స్ట్ బుక్స్ను మనం ఎంత బాగా రాసినప్పటికి కూడా పిల్లల లోపల లెర్నింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి పుస్తకాన్ని స్టార్ట్ చేయడానికి మనం రాదు. అంటే పిల్లల లెర్నింగ్ ఎక్స్పీరియన్స్తో స్టార్ట్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ పుస్తకం ద్వారా మనం ఇవ్వలేం. యాక్టివిటీని సజెస్ట్ చేయగలుగుతామే కానీ నేరుగా ఉండదు మనకు అది. అంటే పేరెంట్స్, టీచర్స్ ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని పిల్లలకి ఏదైనా నేర్పించేటప్పుడు ఫిజికల్ ఎక్స్పీరియన్స్ను ఇవ్వడం ముఖ్యమైనటువంటిది. అంటే టాపిక్ను బట్టి, సందర్భాన్ని బట్టి, సబ్జెక్ట్ను బట్టి ఎక్కడ వీలైతే అక్కడ ఫస్ట్ ఫిజికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడము, ఫిజికల్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత లాంగ్వేజ్ను వాడడము, అంటే పిల్లలతో మాట్లాడించడము, పిల్లలతో మాట్లాడడము, నేర్చుకుంటున్నటువంటి విషయానికి సంబంధించినటువంటి రకరకాల అంశాల గురించి, ఆ తర్వాత పిక్చర్స్ను వాడడము, రకరకాల విజువల్స్ వాడడము, చిత్రాలు వాడడము, చివరగా సింబాలిక్ లాంగ్వేజ్ను వాడడం. ఈ రకంగా ఈ 4 స్టేజెస్ను దృష్టిలో ఉంచుకొని కనుక పిల్లలకు మనము రకరకాల సబ్జెక్టులను, రకరకాల కాన్సెప్ట్స్ను నేర్పించేటటువంటి ప్రయత్నం చేస్తే ఏ సబ్జెక్టులో అయినా పిల్లలు బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్టుల లోపల పిల్లలు బాగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మిగతా సబ్జెక్టులతో పోల్చి చూస్తే కనుక మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లోపల మనకు అబ్స్ట్రాక్షన్ అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది. అంటే మన కంటికి కనిపించనివి, తర్వాత మన సెన్స్ ఆర్గాన్స్ను ఉపయోగించి అర్థం చేయలేనటువంటి అనేక అంశాలు మ్యాథమెటిక్స్లో ఉంటాయి మనకు. అయితే అవన్నీ కూడా ఒక సాలిడ్ కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ మీదనే బేస్ అయి ఉంటాయి. మనం లోతుగా కనుక గమనించి చూసినట్లయితే ఏ కాన్సెప్ట్ అయినప్పటికీ కూడా, అంటే పైన చూసినప్పుడేమో చాలా అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ అనిపిస్తాయి మనకు మ్యాథమెటిక్స్ అంటే. కానీ ప్రతి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ కూడా ఏదో రూపకంగా ఒక కాంక్రీట్ కాన్సెప్ట్ మీద డిపెండ్ అవుతుంది మనకన్నట్టు. సో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మ్యాథమెటిక్స్ నేర్పించేటప్పుడు పిల్లలకు ప్రతి కాన్సెప్ట్ మీద సందర్భానుసారము ఆ టాపిక్ను బట్టి ఫిజికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడము, తర్వాత లాంగ్వేజ్ని వాడి ఆ ఎక్స్పీరియన్సెస్ని చెప్పించడం పిల్లలతోన, ఆ తర్వాత పిక్చర్స్, విజువల్స్ వాడడము, చివరగా సింబాలిక్ లాంగ్వేజ్ వాడడం అనేటటువంటి క్రమాన్ని కనుక మనం పాటించినట్లయితే పిల్లలు మ్యాథమెటిక్స్ పట్ల చిన్నప్పటి నుంచే చాలా ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మ్యాథమెటిక్స్లో పిల్లలు బాగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి.